ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్న రాజకీయాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. కూటమిలో ఉంటూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన మార్కు చూపిస్తూ అధికారుల్ని హడలెత్తిస్తుంటే, మరోవైపు కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నటులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు మంత్రి నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తుతూ దాదాపు కాబోయే డిప్యూటీ సీఎంగా పొగడ్డం ఏపీ తాజా రాజకీయ పరిస్థితులకు అర్థం పడుతోంది. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో నాయకత్వం వహించేది నారా లోకేష్ బాబుని అంటూ ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు నివాళులర్పిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బుద్ధా. నాటి ఎన్టీఆర్ విధానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్లారని, ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు చంద్రబాబు నాయుడు అయితే ఆయనకు వారసుడు నారా లోకేష్ బాబు అంటూ పొగడ్తలు చేశారు. ఇంతటితో ఆగకుండా తెలుగుదేశాన్ని స్థాపించింది ఎన్టీఆర్ అయితే బతికించింది చంద్రబాబు నాయుడు అంటూ గత 5 ఏళ్లలో తెలుగుదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ యువనేత నారా లోకేష్ ఆత్మవిశ్వాసంతో పార్టీ నేతల్ని సభ్యుల్ని ఒక్కతాటిపైకి నడిపించారని ఆయన తెలిపారు. చంద్రబాబు లోకేష్ల సారథ్యంలో టీడీపీ ప్రజాదరణ పొందుతోందని, భవిష్యత్తులో టీడీపీకి నారా లోకేష్ బాబు నాయకత్వం వహిస్తారని బుద్ధా వెంకన్న అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కేబినెట్ లో బాబు తర్వాత అధికారికంగా సెకండ్ పొజిషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దే. అయితే మంత్రి నారా లోకేష్ బాబును అదే స్థాయిలో నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి పత్రికలకు భారీ ప్రకటనలు ఇచ్చారు. అందులో ఎన్టీఆర్ ఫోటోకు అటు ఇటుగా చంద్రబాబు లోకేష్ ఫోటోలు ఉన్నాయి. దీంతో పార్టీలో నారా లోకేష్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పకనే చెప్పినట్టయింది. ఇదే ఊపుతో రానున్న కాలంలో కేబినెట్ లో సెకండ్ పొజిషన్ కోసం లోపాయికార ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు కొందరు అంటున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉంటున్న స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి టీటీడీ ఈవో చైర్మన్లను ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు అడగాల్సిందిగా డిమాండ్ చేయడం, రాష్ట్ర శాంతి భద్రతలు సరిగా లేవు అంటూ అవసరమైతే తనే హోంశాఖ తీసుకుంటాను అనడం, ఇవన్నీ జనసేన అధినేత స్వతంత్ర విధానాలకు రుజువులుగా ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు. ఇలాంటి సమయంలో టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుబోతున్నాయి. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 మంత్రి నారా లోకేష్ బాబు అని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. రానున్న కాలంలో రాబోయే పార్టీ అధినేత అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు కుమారుడిగా పార్టీ నడిపించే నాయకుడిగా ఎదురుగుతున్న నారా లోకేష్ బాబును ఏపీకి ముఖ్యమంత్రిగా చూడాలని ఆ పార్టీలో కొందరి నేతల కలలు ఫలిస్తాయా? అదే నిజమైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి వ్యూహం ఎలా ఉంటుంది? ఇప్పటికే బీజేపీ దిశగా అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో దూకుడు పెంచుతారా? ఏమో, మనం కూడా వేచి చూడాల్సిందే. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.